ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము పంచమ స్కందము. దానితో భరతుడు విషయాల మీద కోరికను వదిలేశాడు. సమము దమము మొదలైన గుణాలతో యథేచ్ఛగా నిరంతరంగా పరమపురుషుని యొక్క పరిచర్యను చేస్తూ ఉండగా అతని యొక్క హృదయ గ్రంథి ముడి వీడిపోయింది. ఆ సంతోషంతో పులకించిపోయాడు. ఆనంద బాష్పాలతో కనుడు కనబడక తన స్వామి అయిన హరి యొక్క పాద పద్మాలను ధ్యానించడం అనే భక్తి యోగంతో లోతైన హృదయం అనే అమృత సరస్సులో మునిగిపోయాడు. తాను పూజిస్తున్నానని కూడా ఆయనకు తెలియదు. మృగ చర్మాన్ని ధరించి త్రిశవణ స్నానాలు చేసి తడి జుట్టుతో సూర్యునిలో ఉన్నటువంటి పరమేశ్వరుని హిరణ్మయ పురుషునిగా భావిస్తూ ధ్యానిస్తూ ఇలా అన్నాడు భరతుడు. కర్మఫలంబుల గడకు నిచ్చుచు మనో వ్యాపారమున నిట్టి అఖిల లోకముల చేసి ఆలోకములకు నంతర్యామియగుచు ప్రవేశించి అంతమేదనానంద రూపమైనట్టి బ్రహ్మంబు కోరుచున్న జీవుని ధనలోని యోగ శక్తి చేదగనని సంబుబాలన చేయుచుండి అంతటను మార్తాండ మధ్యవర్తియగుచు ఇట్లు వరలుచు జగములయందు నుండి ప్రకృతి బొందకంతనతుల దివ్యమూర్తి అయిన ఆనంద రూపమును శరణు బొందె భరత విభుడు. కర్మఫలాలను ఇస్తూ మనోవ్యాపారాలతో లోకాలన్నీ సృష్టించి ఆ లోకాలలో ఉండి చూస్తూ లోపలకు ప్రవేశించి తరువాత ఆనందరూపమైన బ్రహ్మమును కోరుతున్నటువంటి జీవుని తన యోగ శక్తితో సదా రక్షిస్తూ సూర్య తేజస్సు మధ్యలో ఉండి సదా ప్రకాశిస్తూ లోకాలలో ఉన్నా కూడా ప్రకృతిని పొందకుండా ఉన్న దివ్యమూర్తిని ఆ భరత మహారాజు శరణు పొంది ఆ భరతుడు ఒక రోజున గండకీ నదిలో స్నానం చేసి 3 ముహూర్తాల కాలం నీటిలో నిలిచి ప్రణవం చేస్తూ ఉన్నాడు. అప్పుడు నిండు గర్భిణి అయిన ఒక లేడీ దాహంతో నీటి కోసం ఒంటరిగా నదికి దగ్గరకు వచ్చి నీరు త్రాగుతోంది. ఇంతలో ప్రక్కనే ఒక సింహం గర్జించింది. లేడీ సహజంగానే భయస్వభావము కలిగినది. భయంతో నలువైపులా చూసి ఒక్కసారిగా ఎగిరి దూకింది. భయంతో అలా దూకడంలో ఆ గర్భం జారి నీళ్ళలో పడింది. ఆ లేడి భయంతో కొండ ప్రక్కరాతి మీద పడి చనిపోయింది. లేడి పిల్ల మాత్రం నీళ్ళలో తేలుతూ ఉంది. భరతుడు కన్నులు తెరిచి చూశాడు. దయ కలిగింది. తల్లి లేని ఆ లేడి పిల్లను తన ఆశ్రమానికి తీసుకొని పోయి ప్రీతితో లాలించాడు. ఇట్లా ఆ లేడి పిల్లని పెంచడంలో, రక్షించడంలో, లాలించడంలో, దాన్ని గురించిన ఆలోచించడంలో భరతునికి ఆత్మనియమాలైన అష్టాంగయోగం, భగవంతుని పూజించడం క్రమక్రమంగా లోపించాయి. కొన్నాళ్లకు తపస్సు అంతా పోయింది. ఘనతపము చలనమొందుటయును భరతుండెరుగాత్మయోగంబున జయ్యన బాసె హరిణ పోతముదన మదిలో నిల్పి ప్రీతి దప్పక బలికెన్. తన తపస్సు ఫలించిందని, తన తపస్సు చెలించిందని కూడా భరతునికి తెలియలేదు. ఆత్మయోగం విఘ్నమైంది అని కూడా తెలియలేదు. సదా ఆ జింక పిల్ల యొక్క మీద ఉన్నటువంటి ప్రీతితో ఇలా అనుకున్నాడు. అక్కట తల్లి భాషి హరిణాద్భకమాప్తులు లేమి చేసి ఏ దిక్కును లేకయున్నా నిటదెచ్చి తినాయడని మృగాద్భకం బెక్కుడు ప్రేమ చేసి చెరియుంచుచునున్నది. నాదు సన్నిధిన్ మక్కువ చేసి దీని గడుమన్న నలదగ బ్రోతునెంతయున్. పాపం ఈ లేడి పిల్లకు తల్లి లేదు, వేరే ఆప్తులు కూడా లేరు.
అందుచేత దిక్కులేని దీన్ని ఇక్కడకు తీసుకుని వచ్చాను. నా మీద ఎంతో ప్రేమతో నా ఎదుటే తిరుగుతోంది. అందుచేత దీన్ని ప్రేమతో రక్షిస్తాను, పోషిస్తాను. శరణని పవచ్చిన జంతువు గరుణంగను విచ్చి చూచి కాచిన బుణ్యంబరయగా నది కంబని మున్కర మెరిగించిదిరి మునీంద్ర గణములు ప్రేమన్. శరణని వచ్చిన ప్రాణిని కరుణతో కనులు తెరిచి రక్షించిన పుణ్యం మిగతా పుణ్యాల కంటే ఎక్కువని మునీశ్వరులు చెప్పి ఉన్నారు కదా అని భరతుడు లేడి పిల్లను తన ఆశ్రమంలో ఆసక్తితో సాకేవాడు. కూర్చున్నప్పుడు, పరుండినప్పుడు, తిరుగుతున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, సమిధలు దర్భలు తెచ్చుకునేటప్పుడు, పూలు పళ్ళు దుంపలు నీళ్లు తెచ్చుకునేటప్పుడు, పూజ చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు కూడా ఆ లేడి పిల్లను తన దగ్గరే ఉంచుకునేవాడు. తోడేళ్ళు మొదలగు క్రూర మృగాల వల్ల భయంతో దాని వెంట అడవులకు వెళ్ళేవాడు. అలా ఆ లేడి పిల్లపై మమకారంతో భుజాల మీద మోసేవాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు. ఇలా సంతోషిస్తూ భరతుడు నిత్య నైమిత్యక కర్మలు చేస్తూ కూడా అప్పుడప్పుడు లేచి చూసి స్థిమితపడేవాడు, దాన్ని ఆశీర్వదించేవాడు, దానిని ముద్దాడేవాడు. ఇలా ప్రీతితో మోహంతో పెంచేవాడు. గురువులు వారి బిట్టురికి కొమ్ముల జిమ్ముచునంతనంత డగ్గరుచునుగాలు ద్రవ్వుచున కంబుల గీరుచు గాసి చేయుచున్నొరగుచు దారుణీశ్వరుని యూరువులను శయనించి ఎంతలో నరకడ ఎక్కుచుంబొదలి ఆడుచున హరిణంబులీలతోన్. ఆ చిన్న లేడి పరుగులెత్తుతూ దుముకుతూ కొమ్ములతో చిమ్ముతూ దగ్గరకు వచ్చి కాలితో తవ్వేది, గోళ్లతో గీరేది, రాజు తొడలపై ఒరిగి పడుకునేది. అంతలోనే అతను భుజాలెక్కి ఆడేది. గరిమణి గతి మెల్లన కెరలు వడచి చెలగి ఆడంగ భరతుండు చిత్తమందు సంతసిల్లుచునుండెన ఆశ్రమము బాసి హరినడింబకమంతలో సురిగి చనినా. రాజా, ఆ లేడి పిల్ల ఇలా తన మీద పడి ఆడుతూ ఉంటే భరతుడు ఎంతో సంతోషించేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ లేడి పిల్ల పారిపోయింది. ఆ లేడి పిల్ల కనబడక భరతుడు ఎంతో చింతించాడు. ధనం కోల్పోయినట్లుగా దీనుడై జాలితో దాన్ని విడువలేక దాన్నే తలుచుకుంటూ ఎంతో దుఃఖిస్తూ ఇలా బాధపడ్డాడు. హరిణ పోతంబ నీకు వనాంతమందు క్రూర మృగ బాధ లేకుండా గోరుచుండా దలగిపోయి తెయనుచు జిత్తంబునందు రాజవృషభుడు భరతుడారాటమంది. లేడి పిల్ల, నీకు ఈ అడవిలో క్రూర మృగ బాధ కలుగరాదని నేను కోరుకునేవాడిని, కానీ నీవే పారిపోయావు అని భరతుడు ఎంతో ఆరాటపడ్డాడు. తల్లి చచ్చిన హరిణ పోతంబు వచ్చి పుణ్యహీనుండనగు నన్ను బొంది పాసెనే మిసేయుదు నేనింక నెట్లు గందు జేరి ఏ రీతిగాంచి రక్షించుకొందు. అయ్యో, తల్లి లేని లేడి పిల్ల వచ్చి పుణ్యహీనుడనైనా నన్ను పొంది చివరకు ఇలా విడిచి వెళ్ళింది. ఏం చేస్తాను? ఎక్కడ దొరుకుతుంది? ఎలా రక్షించుకోగలను? కట్టాయి ఆశ్రమమున బుట్టిన తృణచయము మేసి పొదలిన హరిణం బిట్టట్టు దిరుగచునుండగా బట్టి ఆ ముగేంద్రుడు గొట్టి బాధించునుకో. అయ్యో, ఈ ఆశ్రమంలో మొలచిన పచ్చిగడ్డి పరకలు తిని పెరిగిన లేడి పిల్ల అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏ సింహం పొట్టన పెట్టుకుందో కదా. ఇలా భరతుడు లేడి పిల్ల క్షేమం కోరుతూ ఎప్పుడు వచ్చి నన్ను సంతోషపరుస్తుంది, ఎన్నో విధాలైన తన నడకలతో నన్ను ఎప్పుడు ఆనందపరుస్తుంది. ధ్యానంలో ఉన్నప్పుడు నన్ను తన కొమ్ములతో గోకి వినోదపరుస్తూ ఉండేది. పూజా ద్రవ్యాలు త్రొక్కి వాసన చూస్తే నేను కోపించి చూచేవాడిని. వెంటనే అది కుమారుని వలె దూరంగా పోయి నిలిచేది. మళ్ళీ నేను పిలిచిన తర్వాతే దగ్గరకు వచ్చేది. ఇటువంటి మెలకువలు ఎలా వస్తాయో! ఈ భూమి పూర్వం ఎంత తపస్సు చేసిందో! ఈ భూమి ఆ లేడి పాద స్పర్శతో పవిత్రమైనది. స్వర్గాపవర్గములు కోరే మునులకు యజ్ఞార్హత కల్పించిన లేడిని ఎట్లా చూస్తానో! అదిగాక తల్లి లేని పిల్ల,
ఆశ్రమం విడిచి వచ్చింది అని ఈ లేడి పిల్లను చంద్రుడు తీసుకొని పోయి పెంచుతున్నాడేమో. పూర్వం నేను పుత్రవియోగ తాపం చంద్రకిరణాలతో పోగొట్టుకునేవాడిని. ఇప్పుడు ఈ లేడి పిల్ల తన శరీర స్పర్శతో చంద్రకిరణాల కంటే కూడా చల్లదనాన్ని ఇస్తూ పుత్రవియోగ తాపాన్ని పోగొట్టింది అని ఎన్నో విధాలా పరితపిస్తూ భరతుడు యోగభ్రష్టుడయ్యాడు. ఆరాధనం విడిచిపెట్టాడు. పైగా ఇతర జాతిలో పుట్టిన లేడి పిల్ల మీద మోహం పెరిగిపోతోంది అని సుఖమహర్షి ఇలా అన్నాడు. జననాథమున్ను మోక్ష విరోధమని బాయగాగరాని పుత్రాధికము నెల్ల భాసి తపస్వి అయి భరతుండు హరిణ శాభక పోషణంబున బాలనమున నతిలాలన ప్రేణనానుషంఘంబుల మూషిక బిలమతి రోషమునను సర్పంబు సొచ్చిన చందంబునను యోగ విఘ్నంబు మిక్కిలి విస్తరిల్లే గానయంతవానికైనను గాలంబు గడవరామినట్లుగా కపోదు పరమమునులకైన బాయవు కర్మంబులొరులనంగనెంత నరవరేణ్యా. ఓ రాజా, పూర్వం ఈ భరతుడు ముక్తికి విరోధమని విడవరాని పుత్రాదులను విడిచి తపస్వి అయి ఉన్నాడు. కానీ లేడి పిల్లను పోషిస్తూ లాలిస్తూ ఎలుక కన్నంలోకి పాము ప్రవేశించినట్లుగా యోగ విఘ్నం పొందాడు. ఎంతవారైనా కాలాన్ని అతిక్రమించలేరు కదా. మహామునులకు కూడా కర్మత్యాగం చేయడం తేలిక కాదు. అటువంటప్పుడు సామాన్యుల సంగతి వేరుగా చెప్పాలా? ఇలా మృగవియోగంతో పరితపిస్తూ ఉండగానే ఆ లేడి పిల్ల తిరిగి వచ్చింది. భరతుడు ఎంతో సంతోషించాడు. ఇలా ఉండగా ఒకనాడు భరతుండల్లనయంత్యకాలం వ్యసంభ్రాపింపగా నప్పుడా హరిణంబుగడు భక్తి పుత్రుగతి నత్యాశక్తి వీక్షింప నా హరిణంబుదనయాత్మలో నిలిపి దేహం బంతట బాసిత హరిణి గర్భమునంజనించి హరిణంబై ఒప్పె పూర్వస్మృతి. భరతునికి అంతిమ సమయం వచ్చింది. ఆ లేడిని పుత్రునిలాగా ఆసక్తితోనే చూస్తూ శరీరాన్ని విడిచాడు. దేహాంత సమయంలో ఆ లేడినే తలుచుకుంటూ ఉండడం చేత అతడు లేడి గర్భంలో పుట్టి లేడి జన్మనే పొందాడు. అయినా అతనికి పూర్వస్మృతి అనేది పోలేదు. ఇలా అనుకున్నాడు. ఇలా భరతుడు లేడి గర్భంలో పుట్టినా కూడా భగవదారాధనం చేసినందువల్ల తాను మృగంగా పుట్టడానికి గల కారణం తెలిసి బాధపడుతూ ఇలా అనుకున్నాడు. రాజులు ప్రస్తుతింపసుర రాజ సమానుడనై తనూజులన్ రాజుల చేసి తాపసలు రాజు ఋషీంద్రుడటంచు బల్కగా తేజమునుంది ఆ హరిణ దేహమునందలి ప్రీతి చేసిన యోజసడంగా నే జడితి యోగ జనంబులలోన బేలనై. రాజులంతా ప్రశంసించేటట్లు నేను దేవేంద్ర సమానుడనై కొడుకులను రాజులుగా చేశాను. మహర్షులంతా నన్ను రాజర్షి అని ప్రశంసించారు. అంత దివ్య తేజస్సును పొంది ఆ లేడి మీద ప్రీతితో మూఢుడనైన వైభవమంతా చెడిపోయి యోగభ్రష్టుడనయ్యాను. శ్రీహరిని గురించి వినడము, ధ్యానించడము, కీర్తించడము, ఆరాధించడము, అనుసరించడము మొదలగు సత్కర్మలలో పూర్తి కాలం గడిపే నాకు ఆ లేడి పిల్ల స్మరణంతో యోగ విఘ్నం కలిగింది. మోక్షానికి దూరమయ్యాను అని నిర్వేదపడ్డాడు. పడి తల్లి లేడిని వదిలాడు. కాలాంజన పర్వతం నుండి సాల వృక్షాలతో నిండి ఉన్న గ్రామ సమీపంలోని పులహాశ్రమాలను చేరుకున్నాడు. తన లేడి శరీరం విడిచిపెట్టాలనుకొని సమయం కోసం చూస్తూ ఉన్నాడు. ఎండుటాకులు, గడ్డి పరకలు, తీగలు తింటూ ఆ నదీ తీర్థంలోనే కాలం గడిపాడు. చివరకు ఆ నదిలో స్నానం చేస్తూనే లేడి శరీరం విడిచాడు. ఇలా చెప్పి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో ఇంకా ఇలా అన్నాడు. భరతుడు
హరిణ జన్మంబును విడిచి బ్రాహ్మణుడై జన్మించడం గురించి సుఖ మహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు. హరిణ దేహము బాసి అంతనాంగీరసాహ్వయుండు శుద్ధుడు పవిత్రుండు ఘనుడు శమదమ ఘన తపస్సాధ్యాయ నిరతుండు గుణగరిష్ఠుడు నీతి కోవిదుండునైన బ్రాహ్మమునకు నాత్మజుండై పుట్టి సంకంబు వలనను జకితుడనగుచు కర్మబంధంబులు ఖండింపజాలునీశ్వరుని నచ్యుతునచు శ్రవణ మననాములను హరిచరణ ధ్యానములను విఘ్న భయమునను చేసి మనమందు బాయనీక నిలిపి సంస్తుతి సేయుచు నిలిచియుండే భరితయసుండైన భరతుండు పార్థివేంద్ర. ఓ రాజా, భరతుడు ఆ శరీరాన్ని, లేడి శరీరాన్ని కూడా వదిలివేశాడు. ఆ తరువాత జన్మలో అంగీరస గోత్రుడైన ఒక బ్రాహ్మణునకు కుమారుడుగా పుట్టాడు. అతడు పవిత్ర బ్రాహ్మణుడు. శమదమాదాలతో, శమము దమముతో తపస్సు స్వాధ్యాయాలను నిర్వహించేవాడు. సద్గుణవంతుడు, నీటి కోవిదుడు. అటువంటి విప్రునికి పుత్రుడుగా పుట్టి భరతుడు సంసార బంధాలకు దూరంగా నిలిచాడు. ఈశ్వరుడు, అచ్యుతుడు, అజుడు అయిన శ్రీహరిని ధ్యానిస్తూ ఆయన కథలు సదా వింటూ భరతుడు కాలం గడుపుతూ ఉన్నాడు. ఆ అంగీరసునికి మొదటి భార్య యందు 9 పుత్రులు, రెండవ భార్య యందు ఒక కుమార్తె, ఒక కుమారుడు పుట్టారు. ఆ చిన్న భార్య కొడుకు భరతుడు పరమ భాగవతుడు, రాజర్షి. అతడు ఇతర జనులతో సాంగత్యం జన్మ పరంపరలకు కారణమవుతుందని తెలిసి చాలా భయపడ్డాడు. అతనికి శ్రీహరి అనుగ్రహంతో పూర్వజన్మ స్మృతి ఇంకా ఉన్నది. అందుచేత అతడు ఆ దేవదేవుని చరణారవిందాలను తన హృదయంలో నిలుపుకొని ఇతరులకు మాత్రం తన రూపాన్ని ఉన్మత్తునిగా, జడునిగా, అంధునిగా, చెవిటివానిగా చూపేవాడు. జనకుండాంగిరసుండు నాత్మజుని వాత్సల్యంబున బెంచుచుందనరం జౌలమౌ ముఖాగ్ర్యకర్మముల చేతను సంస్మృతం చేసి పాయని మోహంబున నిచ్చలుంగడక శౌచాచారముల్ చెప్పినన్ ఘనుడా భాగవతుండ సమ్మతిని దత్కర్మంబులగైకొనిన్. తండ్రి అయిన అంగిరసుడు కొడుకును ప్రేమతో పెంచుతూ చౌలము మొదలైన కర్మలతో, చౌల సంస్కారాలు మొదలైన కర్మలతో సంస్కారవంతునిగా చేసి మోహం విడువలేక సదా శౌచాచారాలను గురించి చెప్పేవాడు. ఆ కుమారుడు ఇష్టం లేకపోయినా సరే వాటినన్నింటినీ గ్రహించాడు. ఇట్లు ఆ విప్రబాలుడు కర్మముల మీద ఆసక్తి లేకపోయినా తండ్రి ఆజ్ఞ చేత, నిర్బంధం చేత తండ్రి దగ్గర వ్యాహృతి, ప్రణవము, శిరస్సులతో సహా గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం పొందాడు. చైత్రం మొదలుకొని 4 మాసాలలో కూడా చాతుర్మాస దీక్షతో వేదాధ్యయనం చేశాడు. తండ్రి కొడుకును శిష్టాచారంతో శిక్షణ ఇవ్వాలి అని లోకాచారాన్ని అనుసరించి తన ఆత్మ వంటి కొడుకు మీద అభినివేశంతో శౌచము, ఆచమనము, వేదాధ్యయనము, వ్రతనియమము, గురు శుశ్రూష, అనల శుశ్రూషలను కొడుకు చేత చేయిస్తూ ఉన్న తండ్రి కోరిక నెరవేరలేదు. ఈ రీతిని గొడుకునగాచారంబులు గరిపి చింత సద్గృహమున సంసారియగుచుండి విప్రుడు భోరణ దేహంబు బాసిపోయిన మీదన్. ఇలా కొడుకుకు సదాచారాలు నేర్పే చింతతో సంసారి అయిన విప్రుడు కొంతకాలానికి ఆకస్మికంగా మరణించాడు. తల్లిదండ్రి తోడదానగ్ని జొచ్చిన నతని మహిమలెరుగ కంతలోనే సవతి తల్లి కొడుకుల వినీతులగుచును శాస్త్ర విద్యలతని చదువనీక. తండ్రితో పాటు తల్లి సహగమనం చేసింది. సవతి తల్లి కొడుకులు అవినీతులై భరతుని శాస్త్ర విద్యలను చదువనీయలేదు. ఇలా విప్రుని యొక్క సవతి తల్లి కొడుకులు భరతుని వేద విద్యల నుండి మాన్పించి గృహకృత్యాలలో నియమించారు.
ధరణి సురోత్తముడు దానరుదు గదమవారు చెప్పినవి ఎల్లను నే మరకందు ప్రీతి చేయక నిరతము గృహ కర్మమట్లు నెరపుచునుండెన్. ఆ భరతుడు తమవారు చెప్పిన పనులు కాదనకుండా ఆసక్తి లేకపోయినా ఆ గృహకృత్యాలు నిర్వహించేవాడు. ఇలా ఇంటి పనులు నిర్వహించే వానిని రెండు కాళ్ల పశువులైన వారు పిచ్చివాడా అని, జడుడా అని, ఓ చెవిటివాడా అని పిలిచేవారు. దానికి భరతుడు తగినట్లుగా ఏవేవో మాటలాడుతూ, బరువులు మోస్తూ, కూలి పని చేస్తూ, యాచన చేస్తూ, చెప్పిన పనులు చేస్తూ కాలాన్ని గడిపేవాడు. అతుల మృష్ట అన్నమైన గదన్నమైన నెద్ది వెట్టిన జిహ్వకు హితముగానే తలచి భక్షించుగా కొండుదలంచి మిగుల బ్రీతి సేయడు రుచులందు బెంపుతోడా. చక్కని మృష్టాన్నమైన, పాసిపోయిన అన్నమైన ఏది పెట్టినా నాలుకకు హితంగానే భావించి తినేసేవాడు. అంతేకాని రుచుల కోసం వెంపర్లాడేవాడుకు కాదు. ఆ విప్రుడు నిత్యానందంతో ఉండేవాడు. సుఖదుఖాల విషయంలో దేహాభిమానం ఉండేది కాదు. శీతం, ఉష్ణం, గాలి, ఎండ, వానలకు జంకి వస్త్రం కప్పుకునేవాడు కూడా కాదు. ఎద్దులా బలిష్టంగా ఉండేవాడు. నేల మీద పడుకునేవాడు. మట్టిలో మాణిక్యం వలె అతని బ్రహ్మవర్చస్సు తెలిసేది కాదు. మాసిన బట్ట ధరించి మాసిన జన్యంతో ఉండడం చేత తెలియని వారు వానిని బ్రాహ్మణుని వలె కనబడుతున్నాడు కానీ బ్రాహ్మణుడు కాడని, మందుడని అనేవారు. అలాగే తిరిగి అతడు కర్మవశానాపరుల ఆహారం గ్రహిస్తూ ఉండగా అతని స్వజనులు అతని చేత వ్యవసాయపు పనులు చేయించేవారు. పొలంలో మిట్ట పల్లాలు తెలిసేవి కావు. అతనికి మంచి చెడు అనేవి తెలియక చెప్పిన పనులన్నీ చేసేవాడు. ఊక, తవుడు, తెలగపిండి, పొట్టు, 3 మొదలైన పదార్థాలన్నీ కూడా అటువంటి అంటే ఏది పెట్టినప్పటికీ, ఒక పెట్టినా, తవుడు పెట్టినా, తెలగపిండి పెట్టినా, పొట్టు పెట్టినా, మాడు పెట్టినా మొదలైన పదార్థాలన్నీ కూడా అమృతంలాగానే భక్షిస్తూ చేనులు, పొలాలు కాపలా కాసేవాడు అని శ్రీ సుఖమహర్షి ఇంకా చెప్తూ ఉన్నారు. ఏమని? వృషల రాజభృత్యులు కాలిబలికి భరతుణ్ణి తీసుకొని పోవడం గురించి చెప్తూ ఉన్నారు. పురిలోన వృషలపతి దానరుదక సంతాన కాముడై వేడుకతో పురుషుండకు పశువు గాలికి దరుమక గొనిపోవ బొసువు దలగిన భృత్యుల్. అలా ఉండగా ఒకనాడు ఆ నగరానికి నాయకుడైన భిల్లరాజుకు పిల్లలు లేరు. ఆయన కాళికాదేవికి నరబలి ఇవ్వడానికి ఒక మానవుని వెంటబెట్టుకొని పోతున్నాడు. అంతలో అతడు తప్పించుకొని పారిపోయాడు. అరసి కానలేకయా రాత్రి వీరాసనమున జేని కాపు విమల బుద్ధి నొసగు విప్రయోగి నీతని బొడగాంచి పశువు మంచిదనుచు బట్టి రతని. పొలంలో వీరాసనంలో కూర్చొని పొలానికి కాపలా కాస్తూ ఉన్న భరతుడు భటులకు కనిపించాడు. రాత్రిపూట సరిగా కనపడక అతనిని బలిపశువుగా తగినవాడని రాజభటులు ఆ బ్రాహ్మణును పట్టుకుని ఆ రీతిని భూసురవరు నారాయణ కాళికా గృహమునకు భృత్యుల్ బోరన గొనిచని సల్పిరిచారు తరాభ్యంజనాది సంస్కారంబుల్. అలా సేవకులు ఆ బ్రాహ్మణుని కాళికాలయానికి తీసుకొని పోయి చక్కగా తలంటి పోశారు. ఇతర సంస్కారాలను కూడా చేశారు. కట్టుకోవడానికి కొత్త బట్టలు ఇచ్చారు. గంధము, పుష్పము, అక్షతలతో అలంకరించారు. చక్కని భోజనం పెట్టారు. ధూపము, దీపము, దండలు, లాజలు, చిగురులు, ఫలాలు మొదలగునవి ఉపాహారాలు కూడా సమర్పించారు. మంగళ వాయిద్యాలతో ఆ మానవ పశువును కాళికాదేవి ఎదుట కూర్చోబెట్టారు. ఆ రాజు ఈ మానవుని రక్తంతో భద్రకాళిని సంతోషపెట్టాలని భావించి కాళికా మంత్రంతో అభిమంత్రించిన కత్తి పట్టుకొని తన కోరిక సిద్ధించడానికి ఆ బ్రాహ్మణుని చంపదలిచాడు.
సర్వభూతములకు సకుడును బ్రహ్మభూతాత్ముడు నిర్వైరుడైన బ్రహ్మసుతుని తేజంబంత చూడా దుస్సహమైన భయమంది వడకుచు భద్రకాళి క్రోధంబు ముమ్మడి వనక హుంకారంబు సలుపుచు నట్టహాసంబు చేసి పాపాత్ములను దౌష్యపరులను రాజస తామస కర్మ సంధానులగుచు విప్రవరునట్లు హింసించు వృషలపతిని భృత్యవర్గంబుతో దళల్ పృథ్వీగూల్చి ఎప్పుడు వృషలాధిపుని శిరమంది లీలబాడి ఆడుచు నందంద క్రీడ సలిపే. ఆ భరతుడు సర్వ ప్రాణులకు కూడా హితుడు, పరబ్రహ్మస్వరూపుడు, వైరభావమే లేనివాడు బ్రాహ్మణుడు. అట్టివాని దివ్య తేజస్సును చూసి కాళికాదేవి భయపడింది. మరుక్షణంలో కాళికాదేవి ముప్పిరిగొన్న కోపంతో వణికిపోతూ హూంకారంతో వికటాట్టహాసం చేసింది. పాపాత్ములు దుష్టులు అయి తామస కర్మ చేస్తూ ఆ బ్రాహ్మణుని హింసించే రాజును సేవకులతో సహా వారి తెలలో నేలగూల్చింది. నాయకుడైన వృషలరాజు యొక్క శిరస్సు గ్రహించి ఆడుతూ పాడుతూ అక్కడే క్రీడించి ఆనంద తాండవం చేసింది. ధరలోనెవ్వరేనియు ధరణి సురవరులకెగ్గుదగదలంచిన వారయగజడు దురుహరి ధరణి సురవరేణ్యులందుండుటచేన్. విప్రులలో శ్రీహరి ఉంటాడు. అందుచేత ఎవరైనా సరే బ్రాహ్మణులకు అపకారం చేద్దామనుకుంటే వారే చెడిపోతారు. అంతేకాదు అచ్చట విప్రసూనుడు భయం బొకయించుకలేక చంపగా వచ్చిన వారి అందు గరవాలమునందును గాలి అందు దానచ్యుత భావముంచి హృదయంబున బద్మదలాక్షునెంతయును మచ్చికతోడ నిల్పి అనుమానమునందకయుండెనెంతయున్. అక్కడ బ్రాహ్మణ కుమారుడు ఏమాత్రము భయపడలేదు. భయపడకుండా ఆ వచ్చిన వారిలోనూ ఆ కత్తిలోనూ కాళికాదేవిలోనూ అచ్యుతునే చూశాడు. అలా చూస్తూ చిత్తంలో శ్రీమన్నారాయణుని స్థిరంగా నిలుపుకొని ఏ అనుమానము పొందకుండా నిలిచి ఉన్నాడు. ఆ తర్వాత విప్రుడు చండికాలయం నుండి బయటకు వచ్చాడు. మళ్ళీ పొలం దగ్గరకు వెళ్ళి పూర్వంలాగానే కాపలా కాస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.